వైఖరి, మంచినీళ్ల సమస్య పట్ల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. కావాలి గొల్లగూడెంకు మంచినీళ్లు, కావాలి గొల్లగూడెంకు మంచినీళ్లు, కావాలి గొల్లగూడెంకు మంచినీళ్లు. వేయాలి బోర్లు వెంటనే, వేయాలి శాశ్వత పరిష్కారం కొరకు బోర్లు, శాశ్వత మంచినీటి పరిష్కారం కొరకు బోర్లు, శాశ్వత మంచినీటి పరిష్కారం కొరకు బోర్లు. ప్రతిరోజు కిన్నెరసాని పంపు, ప్రతిరోజు కిన్నెరసాని పంపు పరిష్కరించాలి గొల్లగూడెంలో మంచినీటి సమస్యను, గొల్లగూడెంలో మంచినీటి సమస్యను. నీళ్లు రావట్లేదు, పంపు కూడా 4 రోజులకు 5 రోజులకు ఇస్తున్నాడు, అరగంట పావు గంట ఇస్తున్నాడు, బంద్ చేస్తాడు. మాకు పోతున్నా సార్, మాకు ఇది బోర్ వేయించాలి అంతే సార్. ఈ ఒక్క పుణ్యం కట్టుకోండి సార్. ముసలాలో ముడిగోలో ఉన్నాం, పిల్లలు పనులకు పోతారు, ఈ ముసలాళ్ళకి వచ్చింది గోత. ఈ ఒక్క సాయం అయితే చేయండి సార్. కార్పొరేషన్ గొల్లగూడెంలో మంచినీళ్ళ సమస్యతోటి ఇక్కడ ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కూడా ఇక్కడ మంచినీటి సమస్య ఉందని చెప్పి అధికారుల దృష్టికి తీసుకొస్తే 1-2 రోజులు ట్యాంకర్లతోటి నీళ్లు తూతూ మంత్రంగా పంపించి ఆర్భాటం చేశారు తప్ప ఇక్కడ మంచినీళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. ఎప్పుడైనా ఇట్లా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మాకు మంచినీళ్ళు కావాలంటే ఆ రోజు మాత్రం అడావుడిగా ట్యాంకర్లు పంపిస్తున్నారు. ఇది శాశ్వత పరిష్కారం చూపించదు. అందుకని మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఈ గొల్లగూడెం ప్రాంతంలో ప్రతి లైన్కి బోరు వేసి ప్రజలకి మంచినీళ్ళు కనెక్షన్, ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ ఇస్తే తప్ప మంచినీటి సమస్య పరిష్కారం కాదు. అట్లాగే ఇవాళ కిన్నెరసాని పంపు కూడా చుట్టం చూపున వారానికి ఒకసారి వస్తుంది. వచ్చేది ఒక్కటే, కొత్తగూడెం మున్సిపాలిటీలో ప్రజలకి నీటి ఆధారం కిన్నెరసాని పంపు ఒకటే. కానీ వాళ్ళ కిన్నెరసాని పంపు మాత్రం వారానికి ఒక రోజు వస్తూ ఉంది. దీనివల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే గతంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పేరుతోటి ప్రతి ఇంటికి నల్లా వేశారు, కానీ ఆ నల్లాలో ఒక చుక్క నీళ్లు కూడా రావట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా పూర్తిగా వదిలేశారు. అట్లాగే ఇవాళ దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు పేరుతోటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీము 100 కోట్ల ప్రాజెక్టు అమృత అనేటువంటి స్కీమ్లో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీలో మంచినీటి సమస్యనే లేకుండా చేస్తామని చెప్పేసి ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. కానీ నేటికి ఎక్కడ కూడా ఆ హామీ అమలు కావడం లేదు. అందుకని ఇవాళ కొత్తగూడెం మున్సిపాలిటీ మొత్తం కూడా దాహార్తితోటి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, మంచినీటి సమస్యతోటి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ, ఎక్కడో అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజలు కాదు వీళ్ళంతా. జిల్లా హెడ్ క్వార్టర్లోనే ప్రజలు మంచినీళ్ళ కోసం ఇంత ఇబ్బందులు పడతా ఉంటే మరి ఇక్కడ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు చోద్యం చూస్తున్నారో సమాధానం చెప్పాలి. అందుకని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం స్పందించి తక్షణమే గొల్లగూడెం ప్రాంతం, దీనితో పాటుగా కొత్తగూడెం మున్సిపాలిటీలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.